యేసు ఒకసారి కాపెర్నహూము అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆ గ్రామంలో రోమా సామ్రాజ్యంలో పనిచేయుచున్న 100 మంది సైనికులకు అధికారి అయిన ఒక శతాధిపతి ఉండెను. అతనికి ఒక ఇష్టమైన దాసుడు ఉండెను. అతడు జబ్బుపడి చనిపోవుటకు సిద్ధంగా ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యేసు వచ్చి తన దాసుని కాపాడుటకు కొంతమంది యూదుల పెద్దలను యేసు వద్దకు పంపెను. ఆ పెద్దలు యేసు వద్దకు వచ్చి, అయ్యా, ఆ శతాధిపతి మన ప్రజలకు సమాజ మందిరమును కట్టించెను. చాలా మంచివాడు. మీరు శతాధిపతి ఇంటికి వచ్చి శతాధిపతి దాసుని స్వస్థపరచవలెనని వారు యేసుని బతిమాలికునిరి. అప్పుడు యేసు వారితో వెళ్ళెను. యేసు శతాధిపతి ఇంటికి దగ్గరికి రాగా శతాధిపతి కొంతమంది స్నేహితులను యేసు వద్దకు పంపెను. వారు యేసుతో, ప్రభువా, నీవు శ్రమ పడవద్దు. ఆ శతాధిపతి క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు. అతడు ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని పొమ్మంటే పోవును. శతాధిపతి మీతో ఇలా చెప్పమనెను, నీవు శతాధిపతి ఇంటిలోనికి వచ్చుటకు అతడు అర్హుడు కాడుని. నీవు మాట మాత్రము సెలవిస్తే శతాధిపతి దాసుడు స్వస్థపరచబడునని వారు యేసుతో చెప్పిరి. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం గల వానిని నేను ఇప్పటివరకు చూడలేదని యేసు జనులతో చెప్పెను. తరువాత యేసు వద్దకు పంపబడిన వారు శతాధిపతి ఇంటికి వచ్చినప్పుడు శతాధిపతి దాసుడు స్వస్థపరచబడి ఉండెను. అందుకు యేసు ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడకు నమ్మిన వారే ధన్యులను చెబుతున్నాడు. చెవుల గలవాడు ఈ మాటలు విననుగాక, గ్రహించునుగాక.